ఇస్లామిక్ తెలంగాణ. అవును, నిజమే. మీరు విన్నది అక్షరాల నిజం. మీకు రుజువు కావాలంటే ఈ వీడియో నిశితంగా చూడండి. वो मजलूम कबीर है, उसके वास्ते बना एक आदमी को खड़ा करो वहाँ पे राजा सिंह के महले से, मेरे को खड़ा करो, उसकी ऑर्डर कर डालूंगा। अब बोले बस कमा करो, गोल भागो, गोल भागो, अब पूरे बस कम। भाई मैं पूछ रहा हूँ, बाबरी मस्जिद का शहादत किसके हाथ से हुआ था? किसने करवाया था? ये समझने की बात है। आज मीठी माटी बातें सुनाएंगे, आज आके ये बात नहीं है। अरे हिंदुस्तान, हम 25 गौड़ है ना, तुम 100 गौड़ है ना। 15 मिनट के लिए पुलिस को हटा लो, बता लेंगे किसमें हिम्मत है, कौन ताकत है। मुसलमान नौजवानों के लिए मकशाए वंश का जायजा लेके एक हम स्पेशल माइनॉरिटी बच्चों के लिए आईटी पार्क भी हैदराबाद में बनाने का मंसूबा सोच रहे हैं हम लोग। पहाड़ी शरीफ के पास ही सबिता जी कह रहे हैं, जब माइनॉरिटी बच्चों के लिए जो बनाने जा रहे हैं वो बिल्कुल आईटी पार्क पहाड़ी शरीफ के पास ही सबिता रेड्डी जी यहाँ खुलवा रहे हैं। तो इसीलिए చెప్తా ఉన్నాను, ఏ దాచుకోవడం అవసరం ఉండదు. ఎంఐఎం మేము డెఫినెట్ గా ఫ్రెండ్లీ పార్టీ, మేము కలిసి పనిచేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే అది ముస్లిం సోదరుల యొక్క పార్టీ, ముస్లింల యొక్క పార్టీ. అది ఆ పార్టీ మీ సొంతం. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి ఏ సినిమా అయినా ఆలోచించే పరిస్థితి ఉండదు. ఆ సినిమాలో హిందువులు ముస్లింలు చంపుకున్నది అన్ని చూపెట్టి అప్పటి గాయాలన్నింటినీ మళ్ళీ కెలికి ఈ రోజు మళ్ళీ ప్రజల మధ్యన చిచ్చుపెట్టే ప్రయత్నం. That we are a truly cosmopolitan city. In our city, stand-up comedians get open invite. We don't cancel shows of Munawar Farooqi and Kunal Kamra just because we are not aligned with them politically, right? So we truly are welcoming. We are truly welcoming, and I'm. అటు ఎంఐఎం పార్టీ, ఇటు బీఆర్ఎస్, ఇంకా కాంగ్రెస్ పార్టీ, మూడు పార్టీలు కలిసి ముస్లింల కోసం పోటాపోటీగా వరాలు ప్రకటించడం. हुसैनी शावली का आप जिक्र करें, मैं आपको वायदा करता हूँ तय दिल से, जो खाली जमीन है 100% उसे वक्फ बोर्ड के हैंड ओवर करेंगे। एक कानून, एक बिल लाएंगे हमारे वक्फ बोर्ड को जुडिशियल दर्जा, ताकि वो खुद एक्शन ले सके, मैजिस्ट्रियल पावर्स उनको देने का भी मैं आपको वायदा करता हूँ. పాత బస్తీలో ఓవైసీ బ్రదర్స్ జాగీర్దారీ చూస్తే మీకేమనిపిస్తుంది? फिर चलिए चलिए, कोई माय का लाल पैदा नहीं हुआ मुझे रोकने के लिए। तेलंगाना में चुनाव प्रचार के दौरान खुले मंच से पुलिस को धमकी दी गई. ఒక్కరంటే ఒక్క పార్టీ కూడా హిందువుల కోసం మాట్లాడిన దాఖలాలు లేవు. గుడులు ఆదాయం కావాలి వీళ్ళకి. ఒకవేళ యాదాద్రి లాంటి ఒక అద్భుతమైన టెంపుల్ ని పునర్నిర్మాణం చేస్తే దానికి 1000-1200 కోట్ల ఖర్చు పెడితే అది భవిష్యత్తు మీద పెట్టిన పెట్టుబడి కదా. ఇవాళ యాదాద్రికి రోజు ₹1 హుండీలో సంపద వస్తుంది. మరి అది పెట్టుబడి అవుతుందా, అప్పు అవుతుందా? అరేవా, మొత్తం బిజినెస్ లెక్కలే. గుడి మీద 1200 కోట్ల పెట్టుబడి పెట్టాము, ఇవాళ దినం ₹1 లాభం వస్తున్నది, మా పంతనం అంటే గిట్లుంటదని గొప్పగా సాటింపేసుకుంటున్నాడు. కానీ హిందువుల రక్షణ, అభివృద్ధి వీళ్ళకు పట్టదు. మరోసారి ఈ పార్టీలకు అవకాశం ఇస్తే ఇక తెలంగాణ కాస్త ఇస్లామిక్ తెలంగాణ అవ్వడం ఖాయం. మళ్లీ హిందువులు రజాకార్ల పాలనలో బతికినట్టు బిక్కుబిక్కుమంటూ సెకండ్ హ్యాండ్ బతుకులు బతకాల్సిందే. ఇంట్లో దొచ్చుడు, కొట్టుడు, ఇట్లా దీపం గ్యాస్ పెట్టి ఇంట్లో పడేసుడు, ఇది దాకా చూడలేదు. ఇది ఫస్ట్ బారు ఇంట్లో వచ్చి పలగొట్టేసుడు, అద్దాలు మొత్తం కిటికీల అద్దాలన్నీ పలగొట్టేసిండు, రాళ్ళ బట్టి కొట్టిండు, ఇంట్లో అన్ని దింగాలు చేసేసిండు. ఒక్క వస్తు తిందమంటే లేకుండా మొత్తం కాసు వక్కలే, ఇంట్లో అన్ని కాసు వక్కలే. ఇంట్లో మొత్తం ఫోటోలు, దేవుళ్ళ ఫోటోల కాడికెళ్ళి తొక్కి ఇట్లా కాళ్ళ కింద వేసి నలిచేసింది, ఏమి లేకుండా. భయపడి వెళ్ళిపోయినాం. ఇక గంత తెల్లని దాకా తోవడం బాధ కాదు మాకు. మా పిల్లలు మేము ఎట్లున్నామో, అసలు మేము ఎట్లా బయట పడ్డామో బతికి మాకు అసలు ఏం తెలియలేదు. అట్లా అయిపోయింది. దింగాన్ చేసిన తర్వాత ఏమైందంటే రాత్రి అంతా దింగాన్ ఇట్లా అగ్గి ఇట్లా కలకలలాడుతున్నది. అగ్గి బాంబులు అన్నీ ఎక్కడ ఎవ్వరు ఏ టీఆర్ఎస్ నేత కూడా రాత్రి రాలేదు. రాత్రి అంతా 12 గంటలు ఇట్లా అక్కడ మేము ప్రాణాలు ఇట్లా మా ప్రాణాలు అనేవి ఇట్లా అరిచేతిలో పెట్టుకొని ఉన్నాము. ఎవరు రాలేదు అక్కడ. మా రాజ్యం తుర్కిస్తాన్ అనే స్వతంత్ర ఇస్లామిక్ రాజ్యంగా వర్ధిల్లుతుంది. మనం మన హైదరాబాద్ ని తుర్కిస్తాన్ గా మార్చొచ్చు. ఇస్లాం ని వ్యాప్తి చేయండి, ప్రతి వాడల మస్జిదుల్ని కట్టించండి, ప్రతి ఇంటి పైన ఇస్లాం జెండా ఎగరాలి.
వాళ్ళ యజ్ఞోపవితాలు తెగిపోవాలి. హిందీ, సంస్కృతం, కన్నడ, తెలుగు, మరాఠీ భాషలను పుస్తకాన్నించి తీసి పడేయండి. అరబీ, ఉర్దూ చదివించండి. మతం మారని కాఫెర్లను ఉరి తీయండి. ఈ సంస్థానంలో ఒకే మతం ఉండాలి, అది ఇస్లామే అయి ఉండాలి. ఆలోచించండి, అర్థం చేసుకోండి, నిర్ణయం తీసుకోండి.